వరంగల్ పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు మేల్కొల్పుగా ఉండే అజంజాహి మిల్స్ సైరన్ శాశ్వతంగా మూగబోయింది. ఇకపై సైరన్ మోగడం లేదు మరియు తెల్లవారుజామున తొందరపట్టం లేదు. స్వాతంత్రానికి పూర్వం 10,000 మందికి పైగా ఉద్యోగాలను అందించిన భారీ అజంజాహి మిల్లులు శాశ్వతంగా మరుగున పడిపోయాయి. బోర్డు తప్ప ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు. పురాతన మిల్లులను కాపాడాలనే విజ్ఞప్తుల పట్ల ఉదాసీనంగా ఉన్న వరుస ప్రభుత్వాలకు ధన్యవాదాలు. అయితే కొత్త రాష్ట్రాల్లో కాయిలా పడిన పనికిరాని పరిశ్రమలను పునరుద్ధరించడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించడం ఆశాకిరణంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి పట్టాలు తీస్తామని ప్రతిజ్ఞ చేసిన వాటిలో అజంజాహి మిల్స్ ఒకటి. అజంజాహి మిల్లులను కాపాడటానికి జరిగిన ఆందోళనలో అనేక మంది రాజకీయ నాయకులు పాల్గొని తమ రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ ఆ మిల్లు నెమ్మదిగా చనిపోయింది. ఇది దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించింది మరియు పరోక్షంగా చాలా మందికి మద్దతిచ్చింది. 1974లో ఈ మిల్లును నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంది. ఇది 6 దశాబ్దాలకు పైగా పనిచేసింది మరియు 1990లో ప్రారంభంలో మూసివేయబడింది. మళ్లీ అజంజాహి మిల్లులను కాపాడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా వరంగల్ అజంజాహి మిల్లు పునరుద్ధరణ, కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మిల్లు కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో 318 మంది కార్మికుల స్థల సమస్యపై మెమరాండం సమర్పించారు. కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం జరిగేలా సహకరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్, కొమ్ముల సందీప్ కుమార్, సింగిరెడ్డి యశోద, గుత్తికొండ రవి, గద్దల శ్యామ్, సిరిమల్లె మార్కండేయ, ఆరెల్లి భిక్షపతి, కొమ్ముల కృష్ణ తదితరులు ఉన్నారు. రాజకీయ నాయకులు దాని పునరుజ్జీవం కోసం ఆందోళన చేశారు మరియు వారి రాజకీయ కెరీర్లను ముందుకు తీసుకెళ్లారు. మొన్న 16వ తారీఖు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు మా గద్దల సంజీవ్ బాబాయ్, రవి బాబాయ్, మన దయాకర్ అన్న వీళ్ళందరూ మన తమ్ముడు పరమేశ్ను మాకు కొంచెం మీనాక్షి నటరాజన్ అపాయింట్మెంట్ కావాలని కోరడం జరిగినప్పుడు తమ్ముడు వెంటనే స్పందించి నిన్న హుటాహుటిన మమ్మల్ని అంటే కొంతమంది కార్మికులు అందుబాటులో ఉన్న కార్మికులను తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళగానే మేడం మాకు టైం ఇచ్చి మాట్లాడి సరే ఏదైనా సమస్య ఉంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని చెప్పింది. ఆ తర్వాత మమ్మల్ని సారయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి పొంగులేటి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. తమ్ముడు మా వెంట ఉండి మమ్మల్ని తీసుకెళ్ళిండు. మా సమస్యలన్నీ చెప్పి మా 318 మందికి ప్లాట్ల గురించి కానీ ఇక్కడ ఈ మన యూనియన్ ఆఫీస్ గురించి కానీ దానికోసం ప్రయత్నం చేయమని పొంగులేటి శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది. మాకు పోయిన దగ్గర నుంచి వచ్చే వరకు తమ్ముడు మా కోసం ఉండి మాకు ఖచ్చితంగా ఏమేమి కావాలో అని వాళ్ళకి చెప్పి వివరించడం జరిగింది. మాకు నిన్న తమ్ముడు మొత్తం అందుబాటులో ఉండడం చాలా సంతోషం అనిపించిందండి. ఏం లేదు, మొత్తం మీద మా 318 మంది సమస్యను తన సొంత సమస్యగా తమ్ముడు అనుకొని పోయిన వారం నుంచి ఇప్పటి వరకు మాకు అందుబాటులో ఉండి మాకు పనిచేయడం జరిగిందండి. తమ్ముడికి థ్యాంక్స్ చెప్తున్నాను. నిన్న ఉదయం అనుకోకుండా మీనాక్షి నటరాజన్ గారు మన యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి కొరివి పరమేశ్ అన్న గారికి టైం ఇవ్వడం జరిగింది. వెంటనే రావాలని చెప్పడంలో అందుబాటులో కార్మికులు అందరం కలిసి పోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒక మెమరాండం కూడా తమకు సమర్పించడం జరిగింది. విషయాలన్నీ కూడా అజంజాహి మిల్ కార్మికుల సమస్య, 318 మంది సమస్యతో పాటు మన భవనం కూల్చివేసిన దాని గురించి కూడా వివరించడం జరిగింది. తను వెంటనే ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరావు గారికి చేసి సీఎం తోటి కూడా నేను మాట్లాడతా అని చెప్పి తను సానుకూలంగా స్పందించి మంచిది, నేను ఇది పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే మరి పొంగులేటి శ్రీనివాసరావు గారి టైం కూడా దొరికితే అక్కడికి కూడా పోయినాం. మన ఇన్ఛార్జి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రుల దగ్గరికి పోయినాం. అక్కడికి కూడా మన పరమేశ్వర్ గారే తీసుకుపోయిండు. విషయాలన్నీ కూడా చెప్తే చాలు కూడా నా దృష్టిలో ఉన్నాయి, నేను సీఎం గారితో మాట్లాడతా అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కార్మికుల సమస్య వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి కోసం సహకరించినటువంటి యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి మరి వారితో వచ్చిన బృందానందరికీ కూడా మరి కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలకు జరగబోయే కార్యక్రమాలన్నిటి కూడా వాళ్ళ పాత్ర కూడా తప్పనిసరిగా ఇంకా ముందు చాలా అవసరం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.